హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 127. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, రియాన్ నిధి ఉంగరాలు మార్చుకున్న మధురమైన క్షణాన వారి మనసులతో పాటు ఇరు కుటుంబాలలో బెస్ట్ ఫ్రెండ్స్లు అంతులేని సంతోషం నిండగా వేలాది క్రాకర్స్ ఒక్కసారిగా ఆకాశంలో వేదిక చుట్టూ వెలుగులు విరిజిమ్మాయి. అతిథులందరూ అక్షింతలతో ఆశీర్వదిస్తుంటే చేయి చేయి పట్టుకొని సంతోషంగా చూస్తున్నారు రియాన్ నిధి. గ్రాండ్ కేక్ కటింగ్, ఫోటో సెషన్, లగ్జరీస్ అండ్ గ్రాండ్ డిన్నర్ పార్టీతో రియాన్ నిధిల నిశ్చితార్థ వేడుక ముగిసింది. వారం రోజులకు ఇంట్లో పెళ్లి సంబరాలు అంబరాన్నంటాయి. హల్దీ, మంగళ స్నానాలు, మెహందీ వేడుక తమ స్థాయికి తగ్గట్టుగా అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు ఇరు కుటుంబాలు. ఫ్యామిలీస్తో పాటు సాక్షి, ఆకాష్, నిధి, రియాన్ల బెస్ట్ ఫ్రెండ్స్ శ్రీకీర్తి ప్రతి వేడుకలో భాగమై సందడి చేశారు. రియాన్ తరపున తల్లిదండ్రులుగా మారి ప్రతి ఒక్క కార్యక్రమం శ్రద్ధగా, ప్రేమగా జరిపిస్తున్నారు రణధీర్, ఆరుహి. మంగళ స్నానం తర్వాత ఒకవైపు నీరజ, దినకర్ నిధిని పెళ్లికూతుని చేస్తుంటే, ఆరుహి, రణధీర్ రియాన్ని పెళ్లికొడుకుని చేస్తున్నారు. తన చేతుల మీదుగా ఈ పెళ్లి కార్యక్రమాలు నిర్వహించడం ఆరుహికి చాలా స్పెషల్గా, హ్యాపీగా అనిపించింది. రియా నుదుటిన తిలకం దిద్ది పెళ్లి కొడుకులా మారిన తన మొదటి కొడుకు మరిదిని చూసి మురిసిపోతూ అతని చుట్టూ చేతులు తిప్పి మెడికలు విరిచింది ఆరుహి. వదినలో తల్లిని చూస్తున్న రియాన్ కళ్ళలు ఆనంద బాష్పాలు. తమ్ముని చూసి రణధీర్ ఎమోషనల్ అవుతూ గాఢంగా హత్తుకున్నాడు. తన చేతులతో పెంచినవాడు ఇప్పుడు పెద్దవాడై కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నందుకు అతని మనసుకు మాటల్లో వర్ణించలేని సంతోషంగా ఉంది. మరుసటి రోజు సంగీత్ పార్టీ ఎంతో గ్రాండ్గా జరిగింది. కొత్త జంటతో పాటు రణధీర్, ఆరుహి, సాక్షి, ఆకాష్, శ్రీకీర్తి జంటలు ఉత్సాహంగా చిందులు వేశారు. ఆ తర్వాత రోజు కళ్యాణ మహోత్సవానికి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఏర్పాట్లు. తెల్లవారిలోపే ఇల్లంతా పండుగ వాతావరణంతో కలకలలాడుతుంది. మామిడి తోరణాలు, రంగురంగుల పూల అలంకరణలు, నాద స్వరాల మధురమైన స్వరాలు అన్నీ కలిసి ఆ ఇంటిని ఒక రాజమహల్లా మార్చేశాయి. మరి కాసేపట్లో పెళ్లితంతు మొదలు కాబోతుంది. వేల సంఖ్యలో అతిథి మహాశైలు కళ్యాణ మండపం ముందు ఆసీనులయ్యారు. నిధి పెళ్లి కూతురుగా రెడీ అయ్యి తన రూంలో ఎదురుచూస్తూ ఉంది. ఎర్రటి కంచిపట్టు చీరలు, ఒంటి నిండా బంగారు నగలతో, మల్లెపూలు, గులాబీ రేకులతో అందంగా అలంకరించిన జడతో మహాలక్ష్మిలా వెలిగిపోతుంది. మిర్రర్ ముందు కూర్చొని తనని తాను మిర్రర్లో చూసుకుంటూ ఉన్న తన గుండెల్లో మాటల కందని అంతులేని భావోద్వేగం. తను ప్రాణంగా ప్రేమించినవాడు, తన చిరకాల స్నేహితుడు మరి కాసేపట్లో తన భర్త కాబోతున్నాడు. తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కీర్తి అండ్ గ్యాంగ్ తమ అందానికి తుది మెరుగులు దిద్దుకుంటున్నారు. కానీ నిధి మాత్రం నిశ్శబ్దంగా ఉంది. తనని గమనించిన కీర్తి ఏమైంది అని అడిగింది భుజం మీద చేయి వేస్తూ. నిధి చిన్నగా నవ్వి, నమ్మలేకపోతున్నాను అంది మెల్లిగా. ఏంటి? ఈరోజు నేను రియాన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. అంతా కలలా అనిపిస్తుంది. నిధి మాటలకు కీర్తి తమ ఫ్రెండ్స్తో పాటు అప్పుడే లోపలికొస్తూ తన మాటలు విన్న ఆరుహి, సాక్షి కూడా నవ్వేశారు. చిన్నగా నవ్విన నిధి ఆరుహిని చూసి లేచి నిలబడింది బ్లష్ అవుతూ. చాలా ముద్దుగా ఉన్నావు అని తన బుగ్గన చిన్న ముద్దు పెట్టి, రెడీగా ఉండు, ఇంకాసేపట్లో మండపానికి వెళ్ళాలి అంది ఆరుహి. అలాగే అక్క చిన్నగా తలాడించింది నిధి. అమ్మ నిధి, రెడీనా? ముహూర్తానికి టైం అవుతుంది అంటూ రూమ్లోకి వచ్చిన నీరజ కూతుర్ని చూడగానే అలాగే ఆగిపోయింది. పెళ్లి కూతురుగా ముద్దుగా ఉన్న తనని చూసి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. తని మురిపంగా చూస్తూ కళ్ళ కాటుక తీసి చెవి వెనకాల దిష్టిచుక్క పెట్టి ప్రేమగా హత్తుకుంది. మా, ఇప్పుడు ఏడిపించకు, నా మేకప్ పోతుంది. నిధి మాటలకు నీరజతో పాటు అందరూ నవ్వేశారు. పంతులు గారు పెళ్లి కొడుకును తీసుకురమ్మని చెప్పడంతో తమ్ముడి దగ్గరకొచ్చాడు రణధీర్. ఫ్రెండ్స్తో నవ్వులు చిందిస్తూ ఉన్నాడు రియాన్. గోల్డ్ కలర్ షేర్వాణిలు ప్రిన్స్లా వెలిగిపోతున్న తమ్ముడిని చిరునవ్వుతో చూస్తూ దగ్గరికి వెళ్ళాడు. రణధీర్ని చూసి ఫ్రెండ్స్ అందరూ సైలెంట్ అయిపోయి పక్కకి జరిగారు. పదండి, ముహూర్తానికి టైం అవుతుంది అని వాళ్ళకి చెప్పి తమ్ముడి హెయిర్ సెట్ చేసి తన భుజం చుట్టూ చేయి వేసి రణధీర్ తీసుకెళ్తుంటే చిరునవ్వు చిందిస్తూ అన్నయ్యతో పాటు కదిలాడు రియాన్. పెళ్లి పీటలపై ఆసీనుడి పంతులు గారు చెప్పినట్టు శ్రద్ధగా చేస్తూ మాటిమాటికి మండపం ఎంట్రన్స్ వైపు చూస్తున్నాడు. నిధి రాక కోసం ఎదురుచూస్తూ అతని ఎదురుచూపులకు తెరదించుతూ, అమ్మాయిని తీసుకురండి
అని చెప్పారు పంతులు గారు. నిమిషం తర్వాత నీరజ ఆరుహిలతో పాటు మండపంలోకి ఎంటర్ అయింది నిధి. తనని చూస్తున్న రియాన్ ప్రపంచం స్తంభించిపోయినట్టయింది. పెళ్లి కూతురిలా మహాలక్ష్మిలో ఉన్న తన నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. తను తప్ప చుట్టూ ఎవరూ కనిపించట్లేదు అతనికి. మధ్యలో తెర వెనుక ఎదురుగా కూర్చుంది నిధి. తెర అడ్డు రావడంతో తేరుకున్న రియాన్ తనలో తాను చిన్నగా నవ్వుకొని పంతులుగారు అందించిన జీలకర్ర బెల్లం అందుకున్నాడు. మంగళ వాయిద్యాలు మరింత గంభీరంగా వినిపిస్తున్నాయి. పెద్దల ఆశీర్వాదాల మధ్య ఇద్దరూ ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. ఉప్పొంగుతున్న సంతోషంతో తెర తొలగింది. ఇద్దరి కళ్ళు కలిశాయి. నిధి కళ్ళలో కన్నీళ్లు మెరిశాయి. రియాన్ చిరునవ్వుతో చూస్తూ కళ్ళెగరేశాడు. నిధి సంతోషంగా నవ్వుతూ మెల్లిగా తల ఊపింది. కాలేజ్లో స్నేహం, తొలి ప్రేమ క్షణాలు, ఎన్నో గొడవలు, ఎన్నో అపార్థాలు, ఎన్నో కన్నీళ్లు అన్నిటినీ దాటుకుని ఈరోజు వాళ్ళు జీవితాంతం కలిసి ఉండే బంధంలోకి అడుగు పెడుతున్నారు. తాళికట్టే క్షణం ఆసన్నమైంది. పెళ్లి మండపం మొత్తం నిశ్శబ్దమైంది. ఇరు కుటుంబాలు ఆనందంగా ఎదురుచూస్తున్నారు. పురోహితుడు రియాన్ చేతికి తాళి అందించాడు. ఆ తాళిని చూసి నిధి గుండె వేగంగా కొట్టుకుంటుంది. పురోహితులు వేద మంత్రాలు చదువుతుండగా, మంగళ వాయిద్యాలు మేళ తాళాలు మోగుతుండగా అగ్ని సాక్షిగా నిధి మెడలు 3 ముళ్ళు వేశాడు రియాన్. ఎన్నో ఏళ్ల తన కల నిజమైన మధుర క్షణాన నిధి గుండె సంతోషంతో ఉప్పొంగిపోగా కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జాలువారాయి. తన కన్నీళ్లు తుడిచి నుదుటన ముద్దు పెట్టి పక్కన కూర్చున్నాడు రియాన్. రణధీర్, ఆరుహి, నీరజ, దినకర్ ఆనంద బాష్పాలతో అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అతిథుల నుండి అక్షింతలు వధూవరులపై వర్షంలా కురిశాయి. ఫ్రెండ్స్ అందరి కోలాహలంతో చప్పట్లతో మండపం మార్మోగింది. నిధి, రియాన్ చేతులు జోడించి అందరికీ నమస్కరించి ఒకరినొకరు చూసుకుని సంతోషంగా నవ్వుకున్నారు. ఆ మధురమైన మరపురాని క్షణాలను వారి గుండె లోతుల్లో నిక్షిప్తం చేసుకుంటూ స్నేహితులుగా మొదలైన వారి ప్రయాణం భార్యాభర్తలుగా కొత్త చాప్టర్లోకి అడుగుపెట్టింది. సాయంత్రం రిసెప్షన్ పార్టీ ఘనంగా జరిగింది. ఆ తర్వాత కొత్త జంటకి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది ఆరుహి. మరుసటి రోజు రాత్రి వారి మొదటి రాత్రికి ఏర్పాట్లు చేశారు. ముహూర్త సమయం అవ్వడంతో రియాన్ను శోభనం గదికి తీసుకెళ్లాడు శ్రీ. ఆల్ ది బెస్ట్ రా. శ్రీ చిలిపి నవ్వుతో కన్నుగీటి రియాన్ని రూమ్ లోపలికి తోసి నవ్వుకుంటూ వెళ్ళగా రియాన్ చిన్నగా నవ్వుకొని చుట్టూ చూశాడు. గది మొత్తం మల్లెపూల పరిమళంతో నిండిపోయింది. చిన్న చిన్న క్యాండిల్స్ లైట్ వెలుగులు, గులాబీ రేకులు, అందమైన అలంకరణ. అది ఒక కలల ప్రపంచంలా కనిపిస్తుంది. ఇక్కడ నిధిని తీసుకువస్తున్నారు ఆరుహి, కీర్తి. సిగ్గు బిడియంతో నిధి గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన రూమ్ దగ్గర వదిలి ఆరుహి, కీర్తి ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళగా డీప్ బ్రీత్ తీసుకుని మెల్లిగా డోర్ ఓపెన్ చేసింది నిధి. రియాన్ గదిలో కనిపించలేదు. 2 అడుగులు లోపలికి వేసి చుట్టూ చూడగా బాల్కనీలో ఆకాశాన్ని చూస్తూ కనిపించాడు. పాల గ్లాస్ టేబుల్పై పెట్టి అతని దగ్గరికి అడుగులు వేసింది. తన కాలి మువ్వల సవ్వడికి వెనుదిరిగిన రియాన్ నిధిని చూసి స్టన్ అయిపోయాడు. తెల్లని పట్టుచీరలు, తలనిండా మల్లె పువ్వులతో, చిరు సిగ్గుతో ఎంతో ముద్దుగా కనిపిస్తుంది నిధి. అతని చూపు తనపై పడగానే నిధి మొహంలో సిగ్గు మరింత పెరిగింది. అతని చూపులను తప్పించుకుంటూ వెళ్ళి అతని పక్కన నిలబడింది. రియాన్ తన వైపు తిరిగాడు. ఇద్దరి చేతులు రేలింగ్పై ఉన్నాయి. 3 ఇంచుల దూరంలో ఇద్దరి కళ్ళు ఆకాశంలోకి చూస్తున్నాయి. ఒకరినొకరు చూసుకోవడానికి ఒకంత సిగ్గుపడుతూ. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. సిగ్గు, ఆనందం, ఎగ్జైట్మెంట్ కలగలిపిన ఫీలింగ్ ఇద్దరిలో. కొన్ని క్షణాలకు రియాన్ నవ్వుతూ తన వైపు చూసి, ఎప్పుడు గడగడ మాట్లాడేదానివి, ఇప్పుడు సైలెంట్గా ఉన్నావు అని అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అతని వైపు చూడకుండానే మెల్లిగా అంది నిధి. భయంగా ఉందా? ఆమె చేతిపై చేయి వేస్తూ అన్నాడు. తల తిప్పి అతని వైపు చూసిన నిధి చిన్నగా నవ్వుతూ, అస్సలు లేదు. నేను మ్యారేజ్ చేసుకుంది నా బెస్ట్ ఫ్రెండ్ని, నా మనసుని పూర్తిగా చదివేసిన వాణ్ణి. ఇంకా భయం ఎందుకు అంది. రియాన్ నవ్వేశాడు. నాకు మాత్రం భయంగా ఉంది. ఎందుకు అంది నిధి మొహం ముడుచుకుని చూస్తూ. ఈ రాక్షసుతో లైఫ్ అంతా ఎలా వేగాలో అని. రియాన్ మాట పూర్తయ్యేలోపే అతని భుజంపై ఒక్కటిచ్చింది నిధి. ఏయ్, నేను నీ మొగున్నే అని అన్నాడు రియాన్ తన చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ. నిధి బ్లష్ అవుతూ చూస్తుంది అతని కళ్ళలోకి. రియాన్ కూడా అలాగే చూస్తుండిపోయాడు. చాలా ప్రెట్టిగా ఉన్నావు.
ఇంతకు ముందు కూడా ఇలాగే ఉన్నావా? ఈ మధ్యే ఇలా అయ్యావా అని అన్నాడు రియాన్ ఆమె చెక్కిలిని వేలితో తాకుతూ. ఇంతకు ముందు నుండి ఇలాగే ఉన్నాను, నేనేం మారలేదు. నువ్వు చూసే చూపు మారింది అంతే అంది నిధి. అలాగా? అతని కళ్ళు ఆమెను మత్తుగా చూస్తుంటే అతని చెయ్యి ఆమె చెంప నుండి మెడ కిందుగా ప్రయాణిస్తుంది. ఆ కర స్పర్శకి పరవశించిపోతున్న నిధి అతని చెయ్యి మెడ నుండి కిందకి జారేసరికి టక్కున వెనక్కి జరిగింది. ఏమైంది? ఏమీ తెలియనట్లే అమాయకంగా అడిగాడు. ఏం లేదు, ముసిముసిగా నవ్వుతూ నిధి వెనక్కి అడుగు వేస్తుంటే మళ్ళీ ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కున్న రియాన్ తనకి దూరం జరిగే ఛాన్స్ ఇవ్వకుండా తన నడుంని చేత్తో చుట్టేసి తన వైపు అదుముకున్నాడు. నిధి అలాగే బిగుసుకుంది. తన హార్ట్ రేసు గుర్రంలా పరిగెడుతుంది. ఆమె హృదయ సవ్వడి అతని హృదయానికి తెలుస్తూనే ఉంది. ఎప్పుడూ నా దగ్గరికి రానట్టు ఎందుకింత టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు రియాన్ అతని గొంతులో గమ్మత్తైన మత్తు. అంటే ఇప్పుడు వేరు కదా అంది అతని చూపులకు తాళలేక మొహాన్ని పక్కకు తిప్పుకుంటూ. ఏం వేరు? ఆమె చెవిని తాకాయి అతని పెదవులు. నిధి తనువంతా జల్లుమనగా గట్టిగా కళ్ళు మూసుకుంది. సిగ్గుపడుతున్న తన మోము మరింత ముద్దొస్తుంటే ఆమె చెక్కిలిపై గట్టిగా ముద్దు పెట్టాడు. నిధి కళ్ళు తెరిచి చూసింది. నవ్వుతూ ఆమెను చేతిలో ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళి బెడ్ మీదకి చేర్చి తన మీదకి దూకబోతుంటే రీవున పక్కకు తిరిగి బోర్లా పడుకుంది నిధి. రియాన్ బెడ్పై వాలి తన వైపు చూస్తున్నాడు. జరగబోయే మూమెంట్ని తలుచుకుంటూ సిగ్గుతో కూడిన కంగారుతో శ్వాస భారంగా తీసుకుంటుంది నిధి. ఇద్దరూ ఎన్నో ఏళ్లుగా ఫ్రెండ్స్ అయినా కొన్ని రోజుల క్రితం లవర్స్గా మారిన ఈ మొదటి రాత్రి అంటే సంతోషం ఎగ్జైట్మెంట్తో పాటు చెప్పలేని సిగ్గు టెన్షన్ నిధిలో. రియాన్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో మెల్లిగా తల తిప్పి చూసిన నిధి రియాన్ తనని చూస్తుండడంతో టక్కున తల తిప్పేసుకుంది. రియాన్ ఆమె చేష్టలకు నవ్వుకుంటూ తన దగ్గరికి జరిగాడు. అతను దగ్గరికి రాగానే నిధి గుండె వేగం మరింతగా పెరిగింది. రియాన్ ఆమె తలలో మల్లెల పరిమళాన్ని గట్టిగా పీల్చి పువ్వులని పక్కకు నెట్టి ఆమె వీపు మీద పెదవులు ఆనించాడు. నిధి ఒళ్ళంతా తీయని పరవశం పాకగా బ్లాంకెట్ని పిడికిల్లో బందీ చేస్తూ కళ్ళు మూసుకుంది. రియాన్ పెదవులు ఆమె వీపుని ముద్దాడుతూ ఉంటే నిధి పులకింతతో ఉక్కిరి బిక్కిరవుతూ రివున వెలికిల తిరిగింది. రియాన్ తన మొహంలోకి నవ్వుతూ చూసేసరికి బ్లష్ అవుతూ మొహం తిప్పేసుకుంది. హే నిధి, లుక్ ఎట్ మీ ఆమె మీదకి వాలుతూ ఇంటెన్స్ వాయిస్తో అన్నాడు రియాన్. నిధి మెల్లిగా తల తిప్పి అతని వైపు చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఇరువురు హృదయాలు ఏకలయగా కొట్టుకుంటున్నాయి. రియాన్ ఆమె చెంపపై చెయ్యి వేసి నిమురుతూ ఆమె మీదకు వాలి నుదుటిపై ముద్దు పెట్టి చెక్కిలిపై సుతారంగా పెదవులు అద్ది ఎర్రగా ఊరిస్తున్న ఆమె అధరాలను తన అధరాలతో బంధించి స్మూత్గా కిస్ చేస్తుంటే అతనితో పెదవుల యుద్ధం సాగిస్తూ అతని మెడలో చేతులు వేసింది నిధి. స్మూత్గా మొదలైన ముద్దు క్రమంగా గాఢంగా మారి మరింత డీప్గా మారింది. ఒకరి చేతులు మరొకరి దేహాన్ని గాఢంగా తడుముతున్నాయి. ఆ డీప్ కిస్కి ఇద్దరిలో కోరికలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒళ్ళు వేడెక్కసాగింది. 25 మగయేడు మొదటి కలయికలోని మాధుర్యాన్ని చవి చూడమని గోల చేస్తుంటే రియాన్ అతని షర్ట్ విప్పేసి నిధి మెడవంపులో పెదవులు అద్దుతూ ఆమె కొంగు తీసేశాడు. మెడ నుండి అతని పెదవుల ప్రయాణం ఆమె ఎదలోయను చేరేసరికి నిధి వల్లంతా చిగురు టాకులా వణికిపోగా అతని వీపుని గట్టిగా పట్టుకుంది. ఆమె ఒంటి మీద వస్త్రాలని ఒక్కొక్కటిగా దూరం చేస్తూ ఆమె అంద చందాలను వంపు వయ్యారాలను తీపి ముద్దులతో మెచ్చుకుంటూ ఆమెను మెల్లిగా అల్లుకుపోతున్నాడు. అతని ప్రేమని తీయని నొప్పిని సుఖాన్ని మనసారా ఆస్వాదిస్తూ తన ప్రేమని చేతుల్లో చూపిస్తూ అతని వశమైపోయింది నిధి. తొలి కలయికతో ఒకరికొకరు సొంతమై ఒకరిలో ఒకరు ఐక్యమై వారి ప్రేమ పెళ్లి బంధాన్ని సంపూర్ణం చేసుకుని సంతృప్తి చెందిన తనవులతో మనసులతో ఒకరి కౌహిల్లో మరొకరు ఒదిగిపోయారు. నిధి కన్నీళ్లతో అందంగా నవ్వగా రియాన్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ప్రేమగా తనని తనలో ఆలింగనం చేసుకున్నాడు. బయట చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. లోపల 2 హృదయాలు ఎన్నో సంవత్సరాల ప్రేమకి ఒక అందమైన ముగింపుని, కొత్త జీవితానికి అందమైన ప్రారంభాన్ని స్వాగతిస్తున్నాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రియాన్ నిధిలా కొత్త ప్రయాణం ఎలా సాగబోతుంది? రణధీర్ ఆరుహిల లైఫ్లో ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి? అన్ని జంటల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ కథ
మరో 2 ఎపిసోడ్లతో ముగియబోతుంది. అద్భుతమైన కథనంతో, ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.